చికెన్ కర్రీ నేను ఇంట్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు 3 కలిపేస్తున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. తర్వాత ఒక టమాటా వేస్తున్నానండి కట్ చేసి. టమాటా కూడా బాగా వేగాలి. టమాటా మగ్గడానికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని టమాటాను, ఉల్లిపాయలని మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి టమాటా ఒకసారి మెత్తగా అయిందో లేదో చూసి బాగా మెదుపుకోవాలండి టమాటాని. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనకి బాగా ఉడికిన తర్వాత టమాటా, ఉల్లిపాయలు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసి వేసుకోవాలండి. చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. బాగా కలిపిన తర్వాత కొంచెం కారం వేస్తున్నాను ఇక్కడ. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి మీరు. కారం వేసి బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. కారం వేసాం కదా, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. అలాగే కొంచెం ఇక్కడ జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. చేసిన తర్వాత కొంచెం మెల్లగా కలుపుకోవాలండి. లివర్లు ఎక్కువ ఉన్నాయి కదా, లివర్లు విడిపోతాయి అన్నమాట. లివర్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మా హస్బెండ్ చికెన్ సెంటర్ అండి. షాప్ దగ్గర ఏవైనా లివర్లు అవి మిగిలితే ఇలాగే ఎక్కువ తెస్తుంటారు. కొంచెం చికెను, కొంచెం లివర్లు ఉన్నాయి అందుకని. తర్వాత ఒక 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి బాగా. మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. కొద్దిగా మసాలా వేస్తున్నానండి ఇక్కడ, చికెన్ మసాలా. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని వాటర్ మొత్తం కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలనమాట. మూత పెట్టి తీస్తూ అలాగా ఒక 5 మినిట్స్‌కి ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లోనే ఉండాలి ఫ్లేము. సరే కొంచెం మనకి ఇలా దగ్గర పడినప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఫైనల్‌గా. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపి ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి.